ఫరీదాబాద్ జైషే మహమ్మద్ ఉగ్ర మాడ్యూల్కు స్థావరంగా మారిన అల్ ఫలహ్ యూనివర్సిటీ దాని సమీప గ్రామం నుంచి 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించడం లేదని ఎన్ఐఏ గుర్తించింది. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో వర్సిటీ బోధనా సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు, సమీప గ్రామస్తులు ఉన్నారు. వీలైనంత త్వరగా వీరిని వెతికి పట్టుకోవాలని పోలీసులను హర్యానా డీజీపీ ఆదేశించారు. పరారైన వారిని ఫరీదాబాద్ ఉగ్ర వైద్యుల ముఠాతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కనిపించకుండా పోయారు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించడం లేదని ఎన్ఐఏ గుర్తించింది. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో వర్సిటీ బోధనా సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు, సమీప గ్రామస్తులు ఉన్నారు. వీలైనంత త్వరగా వీరిని వెతికి పట్టుకోవాలని పోలీసులను హర్యానా డీజీపీ ఆదేశించారు. పరారైన వారిని ఫరీదాబాద్ ఉగ్ర వైద్యుల ముఠాతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.